తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఓ వైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు పార్టీ ఇన్ఛార్జ్ ఇద్దరి మధ్య గ్రూప్ వార్ హాట్ గా సాగుతోంది. తనకు సరైన ప్రోటోకాల్ దక్కడం లేదంటూ ఎమ్మెల్యే రచ్చ చేస్తుండగా పార్టీ ఇన్ఛార్జ్ అయిన తనకు చెప్పకుండా ఏ పని చేయొద్దంటూ శంకర్ రెడ్డి ఆదేశాలు ఇవ్వడం కొత్త వివాదానికి దారితీస్తోంది. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవ వివాదం ఇద్దరి మధ్య ఉన్న విభేదాలను మరోసారి రోడ్డున పడేసింది. దీంతో సత్యవేడు టీడీపీలో అంతర్గత కలహాలు టీడీపీ హైకమాండ్ కు హెడేక్ గా మారాయి. సత్యవేడు టీడీపీలో ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇన్ఛార్జ్. తనకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ఆదిమూలం రచ్చ. తనకు తెలియకుండా ఏ పని చేయొద్దంటూ శంకర్ రెడ్డి ఆర్డర్స్. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం కోసం కూడా పోటాపోటీ. టీడీపీ అధిష్టానంకు తలనొప్పిగా సత్యవేడు పాలిటిక్స్. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గ పరిణామాలు అధికార టీడీపీకి తలనొప్పిగా మారాయి. గత ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి వచ్చిన ఆదిమూలంకు ఆఖరి నిమిషంలో సత్యవేడు టీడీపీ టికెట్ దక్కడం, ఆయన ఎమ్మెల్యేగా గెలవడం జరిగిపోయింది. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన నెలల వ్యవధిలోనే ఆదిమూలం చిక్కుల్లో పడ్డారు. ఒక రాసలీలల వీడియో బయట పడడంతో టీడీపీ అధిష్టానం ఆదిమూలంపై బహిష్కరణ వేటు వేసింది. పార్టీ బహిష్కరించినప్పటికీ తిరిగి టీడీపీకి దగ్గర కావాలని ఆదిమూలం రకరకాల ప్రయత్నాలు చేశారు. అయితే పార్టీ పెద్దలు మాత్రం ఆదిమూలంను లైట్ తీసుకున్నారు. శంకర్ రెడ్డి అనే నేతను టీడీపీ అధిష్టానం సత్యవేడు నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ గా నియమించింది. గత కొన్నేళ్లుగా టీడీపీకి తెర వెనుక సహాయ సహకారాలు అందిస్తున్న శంకర్ రెడ్డి అప్పటి నుంచి నేరుగా సీన్లోకి వచ్చారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోస్టు దక్కడంతో దూకుడు పెంచారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలంను సైడ్ చేస్తూ అధికారిక కార్యక్రమాల్లో కూడా శంకర్ రెడ్డే ముందుంటున్నారు. మరోవైపు తనకు పార్టీలోకి రీఎంట్రీ లేదని నిర్ధారించుకున్న ఆదిమూలం ఇక ఎదురు దాడి మొదలు పెట్టారు. పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డిపై అటాక్ స్టార్ట్ చేశారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన సత్యవేడులో శంకర్ రెడ్డికి ఏం పని అంటూ విమర్శలు ఎక్కుపెడుతూ వస్తున్నారు. దళిత ఎమ్మెల్యే అయిన తనకు అధికారులు గౌరవం ఇవ్వడం లేదని, ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందంటూ తరచుగా మండిపడుతున్నారు. దీంతో నియోజకవర్గంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. లేటెస్ట్ గా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం ఇద్దరు నేతల మధ్య ఉన్న వైరాన్ని మరోసారి రోడ్డున పడేసింది. సత్యవేడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ఎమ్మెల్యే ఆదిమూలం ప్రారంభించారు. అయితే విషయం తెలిసి నిమిషాల వ్యవధిలో పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ రెడ్డి సత్యవేడు చేరుకున్నారు. దీంతో ఏం చేయాలో అధికారులకు పాలుపోలేదు. చివరకు శంకర్ రెడ్డి చేత అన్నా క్యాంటీన్ ను మరోసారి ప్రారంభించారు. ఒకే క్యాంటీన్ ను తొలుత ఎమ్మెల్యే, ఆ తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జ్ తో ప్రారంభించడం వివాదంగా మారింది. పార్టీ కార్యకర్తలే కాదు, చివరకు అధికారులు కూడా వీరిద్దరి మధ్య నలిగిపోతున్న పరిస్థితి ఉందంటున్నారు. ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలం తనకు ఎమ్మెల్యేగా ఇవ్వాల్సిన కనీస మర్యాదలు ఇవ్వడం లేదంటూ ఏకంగా స్పీకర్కు ఫిర్యాదు చేయగా, మరోవైపు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తనకు అన్ని గౌరవాలు దక్కాలంటూ శంకర్ రెడ్డి పట్టుబడుతున్నారు. దీంతో క్యాడర్తో పాటు అధికార యంత్రాంగం కూడా తలలు పట్టుకుంటుంది. అన్నా క్యాంటీన్ వ్యవహారంలోనే ఇద్దరు నేతల మధ్య వివాదం ఈ స్థాయికి వెళ్లిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో అని క్యాడర్ అయోమయంలో పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పినట్లు నడుచుకోవాలో, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న షాడో ఎమ్మెల్యేను ఫాలో కావాలో తెలియక సత్యవేడు టీడీపీ క్యాడర్ తర్జన భర్జన పడుతోంది.
ఏడాదిన్నరగా సత్యవేడు టీడీపీలో నెలకొన్న పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు నిత్యం వార్తల్లోకి ఎక్కుతున్న సత్యవేడు టీడీపీ పాలిటిక్స్ ఆ పార్టీ అధిష్టానంకు తలనొప్పిగా మారాయి. ఆదిమూలంపై సస్పెన్స్ ను ఎత్తివేయకుండా ఈ టర్మ్ మొత్తం ఇలాగే కంటిన్యూ చేస్తారో లేక మరేదైనా ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుకుతారో చూడాలి మరి.